అయితే ఈరోజు లేవగానే ఒక అట్టిపండు తినేసా, ఒక మంచి బ్లాక్ కాఫీ తాగేసి గేరప్ అయిపోయినా, రన్నింగ్ స్టార్ట్ చేద్దామని ఇంకా స్టార్ట్ అయిపోయినా. వార్మప్ కోసం వాక్ ఒక 200 మీటర్స్ స్లో పేస్ లో, మరి ఎక్కువ స్పీడ్ కాదు, మరి ఎంత స్లో, ఒక నార్మల్ పేస్. ఇంకా ఈ రోజు వార్మప్ ఎక్సర్సైజ్లు రికార్డ్ చేసుకోలే, ఎందుకంటే అంటే తీస్తే నాకే బోర్ కొడుతుంది, చూసేటోళ్ళకి మీకెందో బోర్ కొట్టాలని ఇంకా తీయలేదు. మిమ్మల్ని ఊకే కష్టపెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి. 3 రౌండ్స్ కంప్లీటెడ్, 2 minutes రన్ అండ్ 2 minutes వాక్. ఇక రెస్ట్ తీసుకున్నాం కొంచెం సేపు, ఒక 5 minutes అట్లా. కాళ్ళు క్రామ్స్ వస్తాయి, లేకపోతే రెస్ట్ తీసుకోవాలి మొదలు లేకపోతే కాని పనే. ఓకే, ఇప్పుడు బిగినర్ లెవెల్ ఉన్నప్పుడు ఖచ్చితంగా రెస్ట్ అనేది ముఖ్యం. ఇట్లా మీకు అవసరం లేని విషయాలు అవసరం ఉన్నట్టు చెప్పి కొంచెంసేపు టైం పాస్ చేసిన తర్వాత మళ్ళీ రన్ స్టార్ట్ చేసుకున్నా. ఈరోజు కొంచెం ఈజీగా అనిపించింది రన్ అనేది, నా బాడీ అంతా స్ట్రెయిన్ కాలే. కానీ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నేను రన్ చేసేటప్పుడు నా షోల్డర్స్ని పైకి కిందికి ఎగరేస్తున్నా, అది కొంచెం తగ్గించుకోవాలి. ఇంకా నా రన్ అనేది అయిపోయింది. ఇంకా రాగానే హైడ్రేట్ అయినా, కొంచెం ఎలక్ట్రోలైట్స్ వాటర్ తాగినా. ఇంకా తాగేసి నా పోస్ట్ రన్ వర్కౌట్స్ అండ్ స్ట్రెచింగ్ చేసుకున్నా. దీనివల్ల నాకు మజిల్ రిలాక్సేషన్ అయ్యి నెక్స్ట్ డే రన్ చేసేటప్పుడు మజిల్ సోర్నెస్ అనేది లేకుండా ఈజీగా రన్ చేయగలుగుతున్నా. అండ్ క్రాంప్స్ రావడం కింద కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది. ఇక నా బ్యాక్ అనేది రౌండ్ అవుతుందని చెప్పిన కదా, ఇంకా ఇట్లా కొన్ని స్ట్రెచింగ్ చేసుకొని ఒక 1 minute 10 seconds అనేది ప్లాంక్ హోల్డ్ చేసిన. కొంచెం బాడీ అంతా షివర్ అయిపోయింది, ఎందుకో ఏమో అలా అర్థం కాలే. తర్వాత ఒక 15 minutes మెడిటేషన్ చేసుకొని బ్రేక్ఫాస్ట్ లో ఆమ్లెట్ అండ్ రాగి జావా తీసేసుకున్నా. ఈ రోజు రన్ ఇంతే. బాయ్.